హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా 4:30 అట్ అయింది. ఇంకా మనం టిఫిన్ అయితే స్టార్ట్ చేయాలి కదా. బయట అయితే చాలా అసలు మామూలుగా లేదండి, బేభత్సంగా ఉంది. అసలు లెగబుద్ధి కావట్లేదు. కాకపోతే తప్పదు కదా, లెగవాలి కదా. ఇక అందుకని చెప్పని లేసి ఇక గబ్బగబ్బా చట్నీకి సంబంధించినవి అన్నీ పల్లీలు పచ్చిమిర్చి అన్నీ వేపుకొని టమాటా చట్నీ. ఇక రొటీన్ టిఫిన్ అంటే తెలిసిందే కదండి. నేను 4:30కి లెగిస్తే సాయంత్రము నేను పడుకునేటప్పటికల్లా 9 ఆ టైం కల్లా ఏమేమి పనులు చేస్తాను ఏంటన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళు అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి నా కోసం. ఇక టిఫిన్ పనులు అయితే స్టార్ట్ చేద్దాం మనము. ముందుగా అయితే అసలు ముందు చలి పడుతుంది. ముందు కొద్దిగా కాఫీ పెట్టుకుని తాగుదాము. కాఫీ అయితే పెట్టుకుందామండి, చిన్న పాల ప్యాకెట్. మనకైతే కాఫీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే మనము పచ్చిమిరపకాయల తొడాలు అయితే తీసుకున్నాము. ఇంకా టిఫిన్ అయితే అమ్మేసాను. ఇంకా మన కోసం వెయిట్ చేస్తున్నాయి అనమాట. నన్ను వచ్చి గిన్నెలన్నీ కడిగేసేయండి, బౌర్లు ఇచ్చేసేయండి అని గిన్నెలు అయితే మాట్లాడుతున్నాయి. ఇంక ఈ లోపు ముందు అన్నం వండేద్దాం, తర్వాత నీ సంగతి తేలుస్తానని చెప్పనేసి ముందైతే అన్నం వండేస్తున్నానండి. ఇంకా గిన్నెలు అయితే తోమేసాను. ఇంకా కర్రీ ఒకటి ఉంది చేయాల్సింది, అది చేస్తాను. పిల్లలైతే నైట్ దొండకాయ ఎప్పుడు ఉందో అది వేసుకొని అయితే తిని స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా గిన్నెలు అయితే తోమేసాను. ఇంకా బట్టలు ఉండయి, ఈ బట్టలు ఉతకడం కూడా అయిపోతే ఇంట్లో పెద్ద పని అయిపోయినట్టేనండి నాకైతే. ఇంకా బట్టలు ఉతకడం అయిపోయింది. డాబా పైకి వెళ్ళేసి బట్టలు అయితే ఆరేసాను. ఇంకా సాయంత్రానికి కూర ఏం చేద్దామా అనుకుంటే మునగాకు ఉంది ఇంట్లో. ఇంకా మునగాకునైతే శుభ్రంగా కడిగేసి పప్పులోకి వేసి చేద్దాం అనుకుంటున్నాను. మునగాకు పప్పు ఎలా చేస్తాను ఏంటి అన్నది చూసేయండి. అన్నం అయితే తినేసానండి. ఇంకెక్కడ చూడండి ఎన్ని కొబ్బరి చిప్పలు ఉన్నాయో. ఇక వీటిని అయితే పైన టెంకి మొత్తం తీసేసి కొబ్బరిని అయితే తీసేయాలి వాటిలో నుంచి. వాటిని శుభ్రంగా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి, చట్నీకి ఉపయోగపడతాయి కదా. వాటిని అయితే చూడండి ఆ పైన టెంక్ అంతా తీయడానికి
చిన్న పచ్చడి బండ ఒకటి ఉంది, దాన్ని తీసుకొని అయితే ఇక దాని మీద ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాను. ఎలా తీయాలి ఏంటి ఆ కొబ్బరి అంతా అని చెప్పనేసి శుభ్రంగా తీసేసాను, చూపిస్తున్నాను కదండి. ఇంకా వాటికైతే కొద్దిగా పసుపు కుంకుమ అయితే ఉండేయండి అంటుకుని కొబ్బరికి, అందుకని చెప్పని వాటిని అయితే క్లీన్ చేసుకోవాలి. లేదంటే ఇటు ఆటోమేటిక్గా ఫ్రిడ్జ్లో చిప్పలు పెట్టేస్తే ఒక 2 డేస్కి అయితే మనకి శుభ్రంగా ఎండిపోయి చక్కగా వచ్చేసిద్ది. కాకపోతే పసుపు కుంకుమ ఉంది కదా, అందుకని వీటిని అయితే కొద్దిగా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగి పెట్టుకోవాలని చెప్పనేసి ఇలా చేస్తున్నాను అన్నమాట. కరివేపాకుకి కరువు వచ్చినట్టుగా షాపుల కాడికి వెళ్ళేసి మార్కెట్లో కరివేపాకు ఇమ్మని చెప్పనేసి నేను అడిగినా కూడా డబ్బులు ఇస్తేనే కరివేపాకు ఇస్తామంటున్నారండి. కూరగాయలకి రేట్లు పెరిగిన కాడ నుంచి కరివేపాకు కూడా డిమాండ్ పెరిగిపోయింది. మనకి ఇంట్లోకి కూరల కంటే కరివేపాకు వేసుకోకపోయినా ఇబ్బంది అనిపించదు. మరి చట్నీలోకి అయితే కంపల్సరీగా టిఫిన్కి వేయాలి కదా, అందుకని చేసేది ఏమి లేక మా అమ్మోళ్ళ ఇంటికాడైతే పెద్ద చెట్టు ఉంది, కరివేపాకు చెట్టు. మా బావనైతే వెళ్ళేసి కరివేపాకు తీసుకురాయ్యా, మరి చట్నీలకు అవసరం కదా అని చెప్పి అన్నాను. సరే అని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కరివేపాకు అయితే చూడండి ఎన్ని కొమ్మలరగా తీసుకొచ్చాడో. ఇంకా వాటిని అయితే శుభ్రం చేసి క్లీన్ చేశాను. ఇంకా వాటిని అయితే మొత్తం ఇలా తుంపేసేసుకొని ఒక కవర్లో పెట్టేసి కవర్ అయితే ముడేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మనకి చాలా రోజుల వరకు కరివేపాకు అయితే మనకు ఉంటుందన్నమాట. మనకు అవసరమైనప్పుడు తీసుకొని వాడేసుకోవడమే. నేను కరివేపాకు మొత్తం క్లీన్ చేసుకొని దేనికన్నా సపరేట్ చేస్తుంటే మా బావ చూడండి వెనకమాల సెట్టర్లు అట్టేస్తున్నాడో, కరివేపాకుని చూడు తీసుకురాగానే చక్కగా తీసేసి సపరేట్ చేసేసుకుంటుంది. నేను తెచ్చినందుకు ఒక థ్యాంక్స్ కూడా చెప్పడమే లేదు అని చెప్పనేసి అని అంటున్నాడు. సరేలే నీకు పెద్ద థ్యాంక్స్ తెచ్చినందుకు అని అనగానే సర్లే అని చెప్పని బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నాడు నాకు. ఇంకా కరివేపాకు అయితే మొత్తం కవర్లో అయితే పెట్టేశాను. ఇంకా ఆ పని అయితే క్లీన్ అయిపోయింది నాకైతే. ఇంకా నెక్స్ట్ కొబ్బరి అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటానని చెప్పాను కదా, ఇగోండి ఇలాగైతే శుభ్రంగా కొంచెం సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టి కొబ్బరి ముక్కలు అయితే కట్ చేశాను. ఇంకా సాయంత్రానికి అయితే కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి. ఎందుకంటే మునగాకు పప్పు చేసా కదా, చట్నీ అయితే బాగుండిద్దని ఇట్లా కొబ్బరి చట్నీ అయితే నా స్టైల్లో అయితే సింపుల్గా ఇట్లా చేసుకుంటానండి. మా అమ్మ చిన్నప్పుడైతే మాకు కొబ్బరి చట్నీ అయితే మంట లేకోకుండా నాకు చక్కగా ఇలా చేసి పెట్టేది. నేనైతే ఈ స్టైల్లో చేసుకుంటాను మా అమ్మ చెప్పినట్టుగా. చాలా ఇష్టంగా అయితే నేను తింటానండి. దీనివల్ల కూడా నాకు చాలా దోశల్లోకి కానీ ఇడ్లీలోకైనా కానీ రైస్లోకైనా కానీ బాగా ఇష్టంగా తింటా. నేను ఇలా చేసుకోవడం చాలా సింపుల్ పద్ధతి అండి. ఏం లేదు, పచ్చిమిర్చికి లైట్గా కొద్దిగా వేపేసి జీలకర్ర చిన్నులపాయ రెబ్బలు కొద్దిగా చింతపండు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని పోపు వేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.